చెప్తా ఉన్నానంటే మేము ఇచ్చిన 6 గ్యారంటీలు పట్టుమని 90 రోజులు కూడా పూర్తి కాకుండానే వీటన్నిటిని మొదలుపెట్టి ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం చేశాం. అంటే చెప్పిందే చేస్తాం, చేసిందే చెప్పుదాం. బస్సులో మహిళలందరికీ ఫ్రీగా ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని ప్రకటించాం, వెంటనే అమలు చేశాం. కొన్ని కోట్ల సార్లు ఈరోజు రాష్ట్రంలో మహిళలు ఫ్రీగా బస్సులో తిరుగుతూ ఉన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం, మొదలుపెట్టాం, ఇస్తా ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఉన్నాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం, మొదలుపెట్టాం, ఇవ్వబోతా ఉన్నాం. కరెంటు ఉచితంగా 200 యూనిట్ల వరకు ఇస్తామని చెప్పాం, ఇస్తా ఉన్నాం. 10 లక్షల వరకు రాజు ఆరోగ్యశ్రీ వాడుకునేటట్టుగా చేస్తామని చెప్పాం, చేస్తా ఉన్నాం. రేపు పొద్దున ఈ మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఈరోజు మీరు ఇచ్చిన ప్రతి సమస్యని రాసుకొని వెళ్తా ఉన్నాం. వాటన్నిటిని కూడా అమలు చేస్తాం. మీరందరూ కూడా పెద్ద మనసుతో నిన్న శాసనసభ ఎన్నికల్లో ఏ రకంగా అయితే శ్రీహరి గారిని గెలిపించి ఆస్వాదించి పంపించి ఈరోజు సమస్యల పరిష్కారం చేపించుకుంటున్నారో, రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంశీ చందర్ రెడ్డి గారిని చేయి గుర్తుపైన భారీ మెజార్టీతో మీరు గెలిపించి పంపించండి. మీకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేసే బాధ్యత మేమంతా తీసుకుంటామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను.